గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యూద స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. దేవుని యొక్క భద్రత ఉంటే వ్యాధి సంక్రమించదు. దేవుని యొక్క భద్రత అనుకుంటే కష్టము సంక్రమించదు. దేవుని యొక్క భద్రత అంటే అవమానము సంక్రమించదు. దేవుని యొక్క భద్రత అనేది ఉంటే నష్టము సంభవించదు. దేవుని యొక్క భద్రత ఉంటే మనకు ఓటమైనది సంభవించదు. అందుకని దేవుని యొక్క భద్రత మనకందరికీ అవసరమైనది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. మరి ఈ దిన ముందు ఉంటున్న భద్రత వలన అనేకమైన హానులు జరుగుతున్నాయి. ఎస్కాట్ ముందర వెనకాల ఉంటున్నా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన మంత్రులు, ప్రాణాలు కోల్పోతున్న ఎమ్మెల్యేలు, ప్రాణాలు కోల్పోతున్న అనేక మంది విఐపీలు మనం గమనిస్తుంటాం, పేపర్లోనో టీవీలోనో చూస్తూ ఉంటాం. కానీ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భద్రత ఉంటే ప్రాణానికి హాని కూడా ఉండదు. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భద్రత ఉంటే దేహానికి కూడా హాని కలగదు. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భద్రత ఉంటే హృదయానికి కూడా నొప్పి కలగదు. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భద్రత అన్నది మనకుంటే తప్పనిసరిగా మనకు ఓటమి అన్నది ఎక్కడ కూడా సంభవించదు. మరి దేవుని యొక్క భద్రత ఎవరికి అనుగ్రహింపబడుతుంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. మనం అందరం కూడా కోరుకుంటాం, దేవుని యొక్క భద్రత నాకుంటే బాగుండు, దేవుని యొక్క భద్రత నాకు వస్తే బాగుండు, దేవుని యొక్క భద్రత నాకు ఏర్పాటు చేస్తే బాగుండు అన్న కోరుకునే వారే ఇక్కడ అనేకులు ఉన్నారు. కానీ దేవుని యొక్క భద్రత ఎవరికి వస్తుంది, దేవుని యొక్క భద్రత ఎవరికి ఏర్పాటు చేయబడుతుందంటే ఒక 6 విషయాలను నేను మీకు పరిశుద్ధమైన గ్రంథాల నుంచి చూపించడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది, ఎవరైతే ప్రపంచంలో మనుషులుగా ఉన్నవారు, నరులుగా జీవిస్తున్న వారికి భద్రత కావాలని కోరుకుంటారో వారు తమ తప్పులను తెలుసుకునేవారుగా ఉండాలంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. తప్పును తెలుసుకొని ఆ తప్పుకు పరిష్కార మార్గం ఏంటని ప్రభు అయిన క్రీస్తు వారిని అత్తుకొని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం శిరస్సు సాగించగలిగిన ప్రయాణం ఉండగలిగితే వారికి దేవుడు భద్రత ఏర్పాటు చేస్తాడు. పరిశుద్ధమైన గ్రంథంలో యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఇతనికి 13 మంది పిల్లలు, 12 మంది మగ పిల్లలు, ఒకే ఒక్క అమ్మాయి పేరు దీనా. దీనా మంచి హృదయం కలిగిన స్త్రీ అయి ఉండవచ్చు. కానీ ఒకానొక రోజున అవమానానికి గురైనది, ఒక వ్యక్తి యొక్క మోసానికి గురైనది. మరి అలాంటి సందర్భంలో యాకోబు యొక్క పిల్లలు 2 వెళ్ళి ఆ అవమానపరిచిన వారిని దాదాపుగా ఆ ఊరిలో ఉంటున్న గ్రామస్తులందరినీ కూడా, పురుషులందరినీ కూడా చంపివేయడం జరుగుతుంది. యాకోబు మోకరించుకుని ఆలోచన చేస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో వివేచిస్తూ ఉన్నాడు. ప్రభా, నాకుంటున్న 13 మంది పిల్లలలో ఒకానొక కుమార్తె, ఈ కుమార్తె కూడా అవమానానికి గురైనది, మరి చెడిపోయిన పరిస్థితిలో ఉన్నది. కుమార్తె ఎందుకు ఈ రీతిలో అయినది అని యోచన చేస్తున్నాడు. అటు ఆలోచన చేస్తూ ఉండగానే తమ 12 మంది కుమారుల్లో 2 వెళ్ళి ఆ పట్టణ పురుషులు ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేసి వచ్చారు. అంటే నరహంతకులుగా మార్చబడ్డారు. ఇది వివేచిస్తూ ఉన్నాడు. ఈ బాధ కారణం ఏంటి, ఈ దుఃఖానికి కారణం ఏంటి, ఈ యొక్క వేదనకు కారణం ఏంటి, నా కుమార్తె నా కుమారులు ఈ రీతిలో కావడానికి కారణం ఏంటండి ఆలోచన చేస్తుండగా వెంటనే తాను చేసిన తప్పిదములన్నీ కూడా యాకోబుకు జ్ఞాపకం వచ్చాయండి. పరిశుద్ధమైన గ్రంథములో ఆది కాండము 35వ అధ్యాయము 2వ వచనం నుంచి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారు అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు సీకేము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పై వచనాలంతా కూడా 34వ అధ్యాయం అంతా కూడా దీనాకు ఏం జరిగింది, యాకోబు ఎలాగ పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడితో వారు ఏం సంభాషిస్తూ ఉన్నారు, యాకోబు పిల్లలు నరహత్య ఏ రీతిలో చేశారు, ఆ పట్టణస్థులను ఏ రీతిలో చంపేశారు అన్న విషయాలన్నీ కూడా 34వ అధ్యాయం కూడా ఆది కాండంలో వ్రాయబడి ఉంటుంది. 35వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు యాకోబులో ఒక పశ్చాత్తాపం వచ్చింది.
ఏం పొరపాటు చేస్తున్నాడో కనుక్కోవడానికి ఇష్టపడ్డాడు. వెంటనే యాకోబు తన ఇంటి వారితోనూ అనుకున్న అందరి మనుషులతోనూ పారదూసి వారి విషయంలో చక్కటి విషయాలు చూశాడు. అన్ని దేవతలందరినీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకున్నాడు, అపవిత్రమైన వస్త్రములను మార్చుకున్నాడు, అన్ని దేవతలను పారవేయండి. ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది వేదన, ఎందుకు వచ్చింది దుఃఖం, ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది అవమానం, ఎందుకు వచ్చింది రోదన, ఎందుకు వచ్చింది రోగం, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది కష్టం అని యోచన చేసే ప్రతి భక్తుడికి కూడా, విశ్వాసకు కూడా మొదటి కారణము విగ్రహాలు. మనిషికి క్షేమాన్ని కలిగించే వాటిలో ప్రథమ స్థానం వహిస్తాయి బొమ్మలు. ఈ బొమ్మలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో క్షేమము ఉంటుంది, క్షేమము ఉండదు. ఈ బొమ్మలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో తప్పనిసరిగా కష్టమే ఉంటుంది, నష్టమే ఉంటుంది, సుఖం ఉండదు, లాభం అనేది కనిపించదు. వారికి ఏమాత్రం కూడా ఆనందము వారి అరుదుల్లో కూడా అగుపించదు. కారణం ఏంటంటే అన్ని దేవతలను వీరు పూజించేవారు కనుక యాకోబుకు కష్టం వచ్చింది, యాకోబు కుటుంబానికి కష్టం వచ్చింది, యాకోబు ఇంట్లో ఉన్న పిల్లలకు నష్టం వచ్చింది, యాకోబు కుమార్తెని దీనాకు బాధ కలిగింది. ఇద్దరు కుమారులు నరహత్య చేసిన వారుగా తయారు చేయబడ్డారు. ప్రియమిత్రులారా, ప్రియ సహోదరి సహోదరుగా, వెంటనే దాన్ని తెలుసుకుని అన్ని దేవతలన్నింటినీ కూడా పారవేసి, హల్లెలూయా. ఎప్పుడో కష్టంలో నష్టంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏ పని చేయాలో దిక్కుతోసినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మార్గం తెలియనప్పుడు యాకోబు మోకరించుకుని ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న దేవుడు యాకోబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు. అందుకని తనతో పాటు తను, తన పిల్లలు, తన దగ్గరుంటున్న మనుషులందరినీ తీసుకుని బలిపీఠము కట్టడానికి తిరిగి ఆయన బేతేలుకు వెళ్ళినట్టుగా లేఖనములు సెలవిస్తున్నాయి. ప్రియమిత్రులారా, ఆయన వెళుతూ ఉండగా కింద వచనములు చెప్తున్నాయి. 5వ వచనం, వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా దేవుని భయము వారు చుట్టూ ఉంటున్న పట్టణాల మీద ఉండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. యాకోబు 34వ అధ్యాయంలో లాస్ట్ చెప్తున్నాడు, అయ్యా మీరేమో హత్యలు చేసి వచ్చారు, మనము తక్కువ మంది ఉన్నాం, ఆ పట్టణం వారేమో ఎక్కువ మంది ఉన్నారు, మీరేమో కొందరు చంపొచ్చారు, ఇంకా అనేక మంది జనాంగం ఉన్నారు, వారు వచ్చి మన మీద పడ్డారంటే మిమ్మల్ని నన్ను కూడా తప్పనిసరిగా చంపేస్తారంటూ యాకోబు తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నట్టుగా లేఖనములు ఉంటాయి. కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాప పడినప్పుడు, చేసిన తప్పుదేంటో గుర్తించినప్పుడు వెంటనే యాకోబు చుట్టూ భద్రత ఏర్పాటు చేయబడింది. తన పిల్లల చుట్టూ కూడా ఒక భద్రత ఏర్పాటు చేస్తుంది. ఆ భద్రతను 5వ వచనంలో చాలా చక్కగా మోషే దగ్గర నుంచి ప్రభువైన క్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. 5వ వచనంలో, వారు ప్రయాణమైపోవచ్చుండగా దేవుని భయము వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. అంటే దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కంచ, దేవుని యొక్క ప్రత్యేకత. యాకోబు కుమారులు ఉంటున్నా, యాకోబు ప్రయాణం చేస్తున్నా ఆ పట్టణాల వారికి భయం ఉండను గనుక వీరి చుట్టూ కంచి ఉండదనే సంగతి వారు తెలుసుకుని ఎవరు కూడా వారిని తరమలేదు, భయపెట్టలేదు, బాధ పెట్టలేదు. ప్రియమిత్రులకు ప్రియ సహోదరి సహోదరుల, దేవుని యొక్క భద్రత యాకోబు కుటుంబానికి అనుగ్రహింపబడింది. ఎప్పుడు అంటే ఎవరైతే తను చేసిన తప్పిదమును, తను చేసిన దేవునికి వ్యతిరేకతలను, దేవుని యొక్క దూరము కావలసిన ఒక ప్రత్యేకమైన మార్గాలను అన్నిటిని రూపమాపుకొని స్పష్టంగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క సముఖములో యాకోబులాగా, యాకోబు పిల్లల్లాగా మోకరించుకుని ప్రార్థన చేస్తే, తప్పిదమును ఒప్పుకున్నట్టయితే వారికి దేవుని యొక్క భద్రత ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు శత్రువులు లేరు, ఓటమి లేదు, పాపము లేదు. ప్రభువైన క్రీస్తు వారు తప్ప మరొక ఆలోచనలు వారికి రావు. అందుకని మొదటిది మనకు కావాల్సింది, మనం చేసిన తప్పిదములకు ప్రాయశ్చిత్తం పొందుకునే మార్గాన్ని మనం వెతికితే దేవుని యొక్క భద్రత మనకు ఏర్పాటు చేయబడుతుంది. రెండవది, దేవుని చేత ఎందరైతే నడిపింపబడుచూ ఉంటారో వారికి కూడా దేవుని యొక్క భద్రత ఉంటుంది. దేవుని మహిమ కలిగి కూడిన ప్రియ సహోదరి సహోదరు, మొదటిదైతే తప్పిదమును ఒప్పుకోవాలి, ఆ తర్వాత దేవుని చేత నడిపింపబడుచు ఉండాలి. దేవుని చేత మనం నడిపింపబడితే తప్పనిసరిగా దేవుని యొక్క భద్రత మనకు ఉంటుంది. ఏ రీతిలో అంటే, ఒకవేళ నీ వెనకాల శత్రువులు వస్తున్నారు, లేదా ఒక దురాత్మ వస్తుంది, లేదా ఒక మంత్రగాడు వెంటబడ్డాడు, లేక ఒక శాతపడి శక్తులు అడ్డొస్తున్నాయి, లేకపోతే ఒక నష్టం నీకు వాటిల్లిపోతుంది, నీకు ప్రాణహాని జరగబోతుంది, వేదనకు గురి కావాల్సిన ఒక సమయం ఆసన్నమైంది. అలాంటి సందర్భంలో దేవుని యొక్క భద్రత నీకు స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడు అంటే దేవుని చేత నువ్వు నడిపింపబడుచు ఉంటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని యొక్క అనుమతి చొప్పున నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని యొక్క భద్రత నీకు అనుగ్రహింపబడుతుంది. యాకోబు తర్వాత ఇజ్రాయెల్ జనాంగం, యాకోబు ఆఖరు కుమారుడు యోసేపు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యోసేపు అన్నలైన వారు కూడా ఐగుప్తు చేరుకున్నారు. అందరూ కూడా దాదాపు 1000 సంఖ్యలుగా తయారు చేయబడ్డారు. వారు లక్షల మందిగా
మలచబడ్డారు. ఆఖరిగా వారు బానిసలుగా ఐగుప్తులో తయారు చేయబడిన సందర్భంలో మోషేని దేవుడు పిలిచి మోషేని విడిపించమని ఐగుప్తుకు పంపించాడు. మోషే వారందరినీ కూడా ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ జనాంగం విడిపించడానికి మరి చక్కగా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. వారందరినీ విడిపించుకుని దేవుని యొక్క నడిపింపు చేత ముందుకు వస్తూ ఉన్న సందర్భంలో ఎర్ర సముద్రం వారికి అడ్డు వచ్చింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన ఆ స్థలానికి మనం వెళ్దాం. దేవుని యొక్క భద్రత ఏ రీతిలో ఉంటుందో ఒకసారి గమనిద్దాం. దేవుని చేత నడిపింపబడుచున్న వీరికి దేవుని యొక్క భద్రతను గుర్తు చేసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం నుంచి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి ఈ ఇజ్రాయేలుతో చెప్పము, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేల్ సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములు కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతు వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందును. నేను అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను. దేవుని మహిమ కలుగాక. దేవుని యొక్క భద్రత ఏ రీతిలో ఉంటుంది? దేవుని యొక్క భద్రత ఏ రీతిలో కనిపిస్తుంది? వెనకాలేమో సైన్యం, బహు సైన్యం, బలమైన సైన్యం, రౌతులతో గుర్రములతో వస్తున్న సైన్యం, కక్షతో వస్తున్న సైన్యం, ఏమాత్రం కూడా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు అనుకున్న సమయం. అలాంటి సమయంలో ముందర ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. దేవుని యొక్క నామమునికి మహిమకరముగా మోషే ప్రార్థన చేశాడు. మోషేకు దేవుడు సమాధానం ఇచ్చాడు. కానీ ఆ రాత్రి భద్రత చాలా అవసరమైనది. కర్ర జాంచితే మరి రాత్రి అంతా కూడా గాలి వీచగా, ఆ గాలి వీచిన తర్వాతనే వీరు 6 నెలల మీద నడుచుకొని పోగలరు. ఆ రాత్రి భద్రత చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ ఎవరి వెనుక? ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు వెళ్ళి వారి ముందర నిలిచిందంట. హల్లెలూయా. అంతకు మునుపు నడిపించబడుతున్నారు. దేవుని యొక్క దూత ముందర నడుచుచూ ఉన్నది. ఇశ్రాయేలు జనాంగం వెనకాల వస్తున్నారు. వారి వెనకాల ఫరో సైన్యం వస్తుంది. కానీ ఇప్పుడు దేవుని యొక్క దూత వెనకకు వెళ్ళినది. హల్లెలూయా. దేవుని యొక్క భద్రత ఏ రీతిలో ఉంటుంది? దేవుని యొక్క దూత వెంబడించెను. మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది మేఘస్తంభము గనుక. వాస్తవానికి బైబిల్ ప్రకారం బాగా ఆలోచన చేస్తే ఇజ్రాయేల్ జనాంగమునకు భద్రత అగ్నిస్తంభం ఒకటి, మేఘస్తంభం ఒకటి బావుగా కనిపిస్తుంది. కానీ ఈ భద్రతకు కారణం ఏంటంటే వారు దేవుని చేత నడిపింపబడుచు ఉన్నారు. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేల్ సేనకును నడుమ ప్రవేశించను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను, కానీ అది రాత్రి వీరికి వెలుగునిచ్చను. గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు చాలా స్పష్టంగా ఉంటుంది. వారికి వీరు గాని వీరికి వారు గాని కనపడలేదు. దేవుడు రాత్రికి రాత్రే గాలిని రప్పించాడు, ఎర్ర సముద్రంలో పాయలుగాలు చీల్చాడు. వెనకాలేమో చీకటి, ముందరేమో వెలుగు. వెనకాల ఉన్న వారికేమో ఏమి కనపడదు, ముందరున్న వారేమో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి వీరికి మధ్యలో మేఘస్తంభం అడ్డు చేయబడింది కనుక వెలుగులో వీరు నడిచి అవతల గట్టుకు చేరుకోవడానికి ఇష్టపడ్డారు. వీరికేమో అవతల గట్టు ఉండడానికి చీకటి పడిందని చెప్పి వారు అక్కడే నిలిచిపోయారు. ప్రియమిత్రులారా, దేవుని యొక్క భద్రత ఉంటే శత్రువులు అనేవారు మన మీద విజయమును సాధించలేరు. దేవుని చేత నడిపింపబడుచు ఉన్నట్టయితే తప్పనిసరిగా దేవుని యొక్క భద్రత మనకు అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగము అవతల గట్టుకు వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రములో ఐగుప్తులందరూ కూడా మరి చనిపోయినట్టుగా లేఖనం మనం చూడవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమేది ఏంటంటే దేవుని యొక్క భద్రత అనేది ఉంటే మనకు శత్రువులు అన్నారు కనిపించరు. ఒకవేళ దేవుని యొక్క భద్రత అనేది మనకుంటే మన వెనకాల వచ్చుచున్న శత్రువులు కూడా మనల్ని ముందుకు నడిపించడానికి అనుకూలతలు ఏర్పాటు చేయబడతాయి తప్ప వారు మనకంటే ముందుగా వెళ్ళడానికి అనుకూలతలు ఎప్పుడు కూడా ఉండవు. మేఘస్తంభము రావడానికి కారణము దేవునితో కూడా వారు నడిపింపబడుచు ఉన్నారు కనుక ఒక్కరికేమో చీకటి, మరొకరికేమో
వెలుగు బావుగా కనిపించింది. ఇది రెండవ రకమైన విషయం. మొదటిది, మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు తప్పిదములను తెలుసుకొని ఆ తప్పులు సక్కజేసుకొని ముందుకు కొనసాగితే మనకు భద్రత అనేది ఏర్పాటు చేయబడుతుంది. మరి రెండవది, దేవుని చేత మనం నడిపించబడి వారముగా ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తూ ఉన్న వారమైతే తప్పనిసరిగా ఇజ్రాయెల్ జనాంగముకు ఏర్పాటు చేయబడిన భద్రత నీకు నాకు మనకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. మరి మూడవది, ఎవరైతే ప్రార్థనా పరులై ఉంటారో, హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. మొదటిది, అన్ని జనాంగముల నుంచి మనం బయటకు వచ్చాం. విగ్రహములను, అన్ని దేవతలను అన్నిటిని వదిలిపెట్టి వచ్చేవారికి దేవుడు భద్రత ఏర్పాటు చేస్తాడు. మరి రెండవదిగా, దేవుని చేత నడిపించబడచ్చు అంటే దేవుని యొక్క వాక్యమని దేవునికి అనుకూలంగా నడుస్తూ దేవుని చిత్తాన్ని మనం బావుగా గ్రహించి మనం ముందుకు కొనసాగవారమైతే తప్పనిసరిగా మనకు దేవుని యొక్క నడిపింపు ఉంటే దేవుని యొక్క భద్రత మనకు అనుగ్రహింపబడుతుంది. మరి నడిపింపబడుచు ఉన్న వ్యక్తి చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పేరిట మనం ప్రార్థించు వారము కావాలి. హల్లెలూయా. చాలా మంది విడిపింపబడతారు, నడిపింపబడతారు, కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేరు. ఈ రోజుల్లో ఉంటున్న క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైన బలహీనత ఏంటంటే దేవుణ్ణి ఎత్తుకుంటారు, విగ్రహాలన్నీ పారవేస్తారు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యం వింటారు, దాని ప్రకారం నడవాలని యోచన చేస్తారు. కొందరు నడుస్తూ ఉంటారు, కొందరు తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉండవచ్చు. కానీ నడిపింపబడుచు ఉన్నవారు దేవుడితో కూడా ముఖాముఖిగా మాట్లాడేవారు కావాలి. దేవుని మహిమ కలిగాక ప్రార్థించేవారు అయి ఉండాలి. ప్రార్థించే వారికి దేవుని యొక్క భద్రత ఏర్పాటు చేయబడుతుంది. మనకు బాగా తెలుసు, దానియేలు అనే ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. రోజుకు ఈయన 3 మారు ప్రార్థన చేసేవాడు. ఒకసారి చూద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఆయన ప్రార్థనా జీవితాన్ని ఒకసారి గమనిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10, 11, 12 వచ్చి చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. బాగా ఆలోచించండి. దేవునికి ప్రార్థన చేయవాడు, దేవుని దగ్గర ప్రతిమాలు కొనివాడు, దేవునికి స్తుతులు అర్పించేవాడు, దేవుని యొక్క సముఖం నిత్యము నిలిచేవాడు దానియేలు. దానియేలుకు కూడా భద్రత కావాలి. బైబిల్ చెప్తుంది ఇట్టి శాసనము విడుదల చేయబడింది. ఎట్టి శాసనము అంటే ఎవరైనా నువ్వు కూడా ప్రార్థన చేస్తే, ఎవరైనా నువ్వు కూడా మరి రాజుకు తప్ప మిగతా వారికి ఎవరికైనా కూడా విన్నపములు తెలియజేస్తే వారికి శిక్ష విధింపబడుతుంది, ప్రాణహాని జరుగుతుంది, సింహాల బోనులోకి వారిని తీసుకుని వెళ్ళి వేయటం జరుగుతుంది. ఇట్టి శాసనం విడుదల చేయబడ్డా కూడా కానీ దానియేలు మాత్రం ప్రార్థన నిలపలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన భద్రత, దేవుని యొక్క భద్రత మనకందరికీ కూడా అవసరం అనుకుంటే మొదటిగా మనము దేవుని చిత్తాన్ని గ్రహించి మన తప్పిదములు ఒప్పుకొని ముందుకు కొనసాగాలి. రెండవది, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం నడిపింపబడే వారుగా తయారు చేయబడాలి. మూడవదిగా, ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి శాసనాలను విడుదల చేసినా కూడా మనం ప్రార్థన నిలపని రోజున మనకు తప్పనిసరిగా దేవుని యొక్క భద్రత ఉంటుంది. ఈ భద్రత ప్రపంచంలో ఎవరికి లేని భద్రత మనకు కనబడుతుంది. ఎవరికి రాని భద్రత మనకు అనుగ్రహింపబడుతుంది. ఎవరికి అందని భద్రత మనకే అందివ్వబడి ఉంటుంది. ఎవరు కూడా చూడని భద్రత మనం చవి చూడడానికి అవకాశం ఉంటుంది. అదే దేవుని యొక్క భద్రత. అలాంటి భద్రతలో దానియేలు విషయమై మనం గమనిద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మరి దానియేలు ప్రార్థన చేస్తుండగా దానియేలును సింహాల బోనులోనికి వేశారు. కింద లేఖనములు సెలవిస్తున్నాయి. 18 చదువుదామా. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి రాత్రంతయు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహములు గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అంతటి గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను భద్రత. దేవుని యొక్క భద్రత. వాస్తవానికి అక్కడ మిషన్గన్లు ఉన్న పనిచేయవనుకుంటాను, లేకపోతే ఇంకో భద్రత ఏర్పాటు చేసిన ప్రయోజనం లేదు. కానీ సింహములు చాలా ఆకలిగా ఉన్న సింహాలు అయినప్పటికీ దానియేలుని వేసింది సింహాల బోనులో. ఆ బోనులో సింహాలకు ఎప్పుడో కూడా ఆహారం అనేది దానియేలు. కానీ ఉన్నది దానియేలుకు భద్రత. వాస్తవానికి ఆ పట్టణస్థులు చాలా బలమైన వారు. యాకోబు యొక్క పిల్లలకు ప్రాణహాని ఉండేది, కానీ దేవుని యొక్క భయము ఆ పట్టణంలో ఉండని కనుక వారికి ప్రాణహాని జరగలేదు. ఐగుప్తీయులు చాలా బలవంతులు, ఇజ్రాయేల్ జనాంగమును ఓడించగలిగిన సామర్థ్యము కలిగిన వారు. కానీ దేవుని యొక్క భద్రత వారికి లేకపోయింటే ఐగుప్తులకు తిరిగి బానిసలై తిరిగి వారు ఐగుప్తుకు వెళ్ళిపోవలసిందో లేకపోతే ఎర్ర సముద్రమును ఒడ్డున చావవలసిందో ఉండేది.
కానీ దేవుని యొక్క మహాకృపకు వారు పాత్రలు కనుక, దేవుని యొక్క భద్రత వారికి ఉన్నది కనుక వారు ఎర్ర సముద్రమును దాటి యువతల గట్టుకు వచ్చారు, ఐగుప్తు చేతుల నుంచి తప్పించబడ్డారు. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ప్రణాళిక యాకోబుకుని, యాకోబు పిల్లలకు ఉంది కనుక ఆ చుట్టూ ఉంటున్న పట్టణాల వారు ఎవరు కూడా వారికి హాని చేయలేక పోయిరు గనుక వారు క్షేమముగా వెళ్ళవలసిన మార్గం గుండా వెళ్ళి దేవునికి బలిపీఠమును కట్టి దేవాది దేవునికి మహిమ తెచ్చేవారుగా తయారు చేయబడ్డారు. కానీ ఇక్కడున్న దానియేలు కూడా ప్రార్థనా పరుడు గనుక, హల్లెలూయా, ప్రార్థనా పరుడు గనుక దానియేలుకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన భద్రత ఏంటంటే సింహాల నోలను మోయడానికి దూతను పంపించాను. సింహాల నోళ్ళు మోయబడ్డాయి, దానియేలుకు భద్రత ఏర్పాటు చేయబడినది. కొన్నింటిన ప్రదేవం బిడ్డలారా, ఎవరికి భద్రత అంటే మొదటిగా చేసిన తప్పిదములను ఒప్పుకొని తప్పుకునే వారికి భద్రత. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క నడిపింపు చేత ముందుకు కొనసాగు వారికి భద్రత. మరి మూడవదిగా దేవుని నామం పేరిట నిత్యము ప్రార్థించే వారికి భద్రత. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ప్రత్యేకమైన భద్రతను దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని మహిమ కలిగాక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనకు చాలా అవసరమై ఉంటున్నాయి. మరి నాలుగవది మీకు గుర్తు చేస్తున్నాడు, దేవుని యొక్క సేవకులకు భద్రత ఏర్పాటు చేయబడినది ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి? దేవుని యొక్క సేవకులకి. వాస్తవానికి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి నా సేవకుని ముట్టువాడిని నా కన్నుగుడ్డు ముట్టువాడుగా ఉంటాడంటే. ఎవడైనా ఒక సేవకుని ముట్టగలిగితే దేవుని యొక్క కనుగుడ్డును వాడు ముట్టినవాడు. దేవుని యొక్క కనుగుడ్డును ముట్టితే మనకు బాగా తెలుసు, మన కంటిని ముట్టితేనే మనకే కోపం ఎక్కువగా వస్తుంది, రోసం కూడా ఎక్కువ పుడుతుంది, బాధ కూడా అధికమవుతుంది. కానీ దేవుని యొక్క కన్నుగుడ్డును ముట్టినవాడు అవుతాడంటే సేవకుని ముట్టినవాడు. అందుకని సేవకుని చుట్టూ దేవుడు తన కంచ వేసి ఉంటాడు, దేవుడు తన భద్రత కనబరుస్తూ ఉంటాడని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్న వారికి దేవుని యొక్క భద్రత ఏర్పాటు చేయబడి ఉంటుంది. దేవుని యొక్క సేవా పరిచర్య చేయడం అంటే చాలా రకాలుగా పరిచారకులు ఉన్నారు ఇక్కడ మన సంఘములో. మొదటిది వ్యక్తిగతంగా వారికే తెలీదు మేము సేవకులము అన్న సంగతి పరిచర్య చేస్తూ ఉంటారు. మరోవది మేము సేవకులము అని చెప్పుకుంటూ పరిచర్య చేసేవాళ్ళు రెండవ గుంపు. మూడవది వారు తీసుకున్న తీర్మానం చొప్పున వారు తీసుకున్న సమయంలో సేవ చేసేవారు మూడవ గుంపు. మరికొందరు ఉన్నారు వారి పని చేసుకుంటూ దేవుని యొక్క పనికి విలువించేవారుగా ఉన్నారు. ఇలాగా 4 రకాల సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. మన మినిస్ట్రీలో కూడా అలాంటి వారు ఉన్నారు. దేవుని మహిమ కలుగక వీరందరికీ కూడా దేవుని యొక్క భద్రత అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. అది ఏ రీతిలో ఉంటుంది అనేది మన బైబిల్లోనే చూడవచ్చు. దేవుని యొక్క భద్రత ఎవరికి ఉంది, దేవుని యొక్క భద్రత ఎవరికి కనబడుతుంది, దేవుని యొక్క భద్రత ఎవరికి అందివ్వబడుతుంది, దేవుని యొక్క భద్రత ఎలా ఉంటుంది అన్నది మనం అందరం కూడా పరిశీలన చేస్తున్నాం. బైబిల్ నుంచి 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయము 15వ వచనం నుంచి దైవసేనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములను పట్టణమును చుట్టుకొని యూనిట్ కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలండి వాడా, మనము ఏమి చేద్దామని ఆ దైవసేనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చెత్త రథముల చెత్తను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వముతో మొత్తెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. సేవకుల చుట్టూ దేవుని యొక్క భద్రత ఉంటుంది. ఎవరు సేవకులు? మొదటిది అన్ని దేవతలను వదిలిపెట్టి రావడం. రెండవది దేవుని యొక్క చిత్త ప్రకారం నడవడం. మూడవది ప్రార్థన తప్పనిసరిగా చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగు వారికే భద్రత. బాగా గమనించండి, ఇక్కడ ఎలీషా ఆ పనివానితో అంటున్నాడు, సిరియా సైన్యం అంతా కూడా చుట్టూ ఉండవచ్చు, కానీ ఆ సైన్యము కంటే కూడా నా చుట్టూ ఉంటున్న మన చుట్టూ ఉంటున్న సైన్యము బహు బలము కలిగినదై ఉన్నది అంటూ ఎలీషా చెప్పడానికి ఒక కారణం అనేది. ఎందుకంటే ఎలీషా విగ్రహారాధికుడు కాదు,
బొమ్మలకు ముక్కువాడు కాదు, సృష్టికర్తని దేవుణ్ణి మాత్రమే ఆరాధించువాడు. ఎలీషా తన ఇష్ట ప్రకారం నడుచువాడు కాదు, దేవుని చిత్త ప్రకారం మాత్రమే నడుచువాడు. ఎలీషా ప్రార్థన చేయలేని వాడు కాదు, నిరంతరము కూడా దేవుని యొక్క సముఖంలో ఉండగలిగిన మంచి ప్రార్థనా పరుడు ఎలీషా. అందుకనే ఎలీషాకు తన చుట్టూ ఏముందో తనకు బావుగా తెలుసు, తనకు ఏం జరగబోతుందో తనకు బావుగా తెలుసు, సిరియా రాజు ఏం చేస్తున్నాడో ఆయనకు బావుగా తెలుసు, ఆయన సైన్యం ఏ రాత్రికాల సమయం ఉందో ఏ కాలంలో వచ్చిందో ఆయనకు బావుగా తెలుసు, వచ్చిన సైన్యం యొక్క బలం ఎంతో ఆయనకు తెలుసు, తెచ్చిన ఆయుధముల యొక్క బలం ఎంతో ఆయన తెలుసు, ఆయన రథముల యొక్క బలం ఎంతో ఆయన తెలుసు. అన్నీ తెలుసు కనుక ఆ చిన్నవాడితో చాలా సున్నితముగా మాట్లాడుతున్నాడు. ఆ బలము కంటే మన బలం ఎక్కువ, ఆ సైన్యము కంటే మన సైన్యం ఎక్కువ, ఆ రథముల కంటే మన రథములు ఎక్కువ, వాని ఆయుధముల కంటే మన ఆయుధములు చాలా ఎక్కువ అంటూ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ధీమా కావాలి. ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఎందుకు ఈ ధీమా ఎలీషాలో ఉందంటే, ఎలీషా దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత నడిపింపబడుచున్న వాడు, దేవుని చేత నిత్యము కూడా దేవుని అడుగుజాడలో నడుచువాడు, మంచి ప్రార్థనాపరుడై ఉంటూ దేవుని యొక్క సేవ కొరకు మాత్రమే అంకిత భావము కలిగి దేవుని కొరకు ఉపయోగపడాలని వినియోగపడాలని ఆశ కలిగిన వ్యక్తి కనుక దేవుడు తన చుట్టూ తన ప్రత్యేకమైన పలకమునిచ్చాడు, భద్రతను ఏర్పాటు చేశాడు. ఆ పిల్లవాడి కడులు తెరవగా ఆ పిల్లవాడు, ఆ చిన్నవాడు చాలా స్పష్టంగా చూస్తున్నాడు. ఒకసారి మరొకసారి 6వ అధ్యాయం 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థనా పరుడు. హల్లెలూయా, బాగా గమనించాలి, ఎలీషా ప్రార్థనా పరుడు. రెండవది, దేవుణ్ణి మాత్రమే వేడుకుంటూ ఉన్నాడు. అంటే ఎలీషాకు దేవునితో సంబంధం ఉంది, దేవుని నడిపింపు మేరకే ముందు కొనసాగుతున్నాడు. ఎలీషా దేవుని యొక్క పిలుపు మేరకు తనకుంటున్న సమస్తమని వదిలిపెట్టి వచ్చిన వాడు గనుక, దేవుని యొక్క నడిపింపు చేత ముందుకు కొనసాగువాడు గనుక ఆయనకు తన కంచె ఉన్న సంగతి గుర్తించి ఆ చిన్నవాడి గురించి చెప్పగా వెంటనే ఆ చిన్నవాడి యొక్క కన్నులను దేవుడు తెరిచెను. యెహోవా పిన్నవాడి కళ్ళు తెలియజేసిన గనుక వాడు యెహోవా చుట్టూ, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిట చూచెను. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వములు మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వములో మొత్తెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఎలీషా చుట్టూ భద్రత ఉంది కనుక ఎలీషాకు హాని జరగలేదు. తన దగ్గరకు వచ్చిన హాని చేయాలనుకున్న వారికే అంధత్వం వచ్చింది, హాని కలిగింది. మోషే చుట్టూ భద్రత, ఇశ్రాయేలు జనాంగం చుట్టూ భద్రత ఉంది కనుక వారికి హాని చేయాలని వచ్చిన వారికే అభద్రత ఏర్పడింది తప్ప వీరికి మాత్రము భద్రత ఏర్పాటు చేయబడింది. మరి సింహములో నోళ్ళను మూసి దానియేలుకు హాని జరగకున్నట్టుగా దేవుడే సహాయం చేసిన కనుక ఆ తర్వాత వారి శత్రువులను సింహాల పొరలోకి వస్తే వారి ఎముకలతో సైతం కూడా అవి పిప్పి చేసినట్టుగా లేఖనములు మనకు గుర్తు చేస్తున్నాయి. వారైతే దేవుని యొక్క భద్రత కొరకు ఇష్టపడ్డారు కనుక, దేవుని చేత పశ్చాత్తాపడి దేవుని యొక్క నామం పేరిట ముందు కొనసాగాలి అనుకున్నారు కనుక పట్టణం వారికి దేవుని భయము కలిగిన కనుక యాకోబుకు కానీ యాకోబు పిల్లలకు కానీ ఏ హాని వారు చేయలేక పోయిరి, వారిని తరమలేక పోయిరి అని మనం లేఖనములు చూస్తున్నాం. అంటే దేవుని యొక్క భద్రత ఎవరికి ఉంటుంది అంటే తప్పు తెలుసుకున్న వారికి, దేవుని యొక్క భద్రత దేవుని చేత నడిపింపబడి వారికి, దేవుని యొక్క భద్రత దేవుని నామపేట ప్రార్థన చేయవారికి, దేవుని యొక్క భద్రత దేవుని యొక్క సేవకులకు ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. మరి ఇక్కడ కూడి ఉంటున్న వారందరూ కూడా నాకు కూడా భద్రత కావాలి, నాకు కూడా భద్రత కావాలనుకుంటే తప్పనిసరిగా నీవు మంచి ప్రార్థనా పరుడు కావాలి, నువ్వు మంచి ప్రార్థనా పర్రాలు కావాలి. దేవుని యొక్క సేవలో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నువ్వు ఉపయోగపడే వ్యక్తివైతే దేవుని యొక్క కంచె తప్పనిసరిగా నీ వెంట ఉంటుంది అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఆఖరిగా మనకు రావాల్సిన అతి ప్రాముఖ్యమైన భద్రత, నేను ఇదివరకు చెప్పాను, విగ్రహముల జోలికి మనకు వెళ్ళకపోతే తప్పనిసరిగా మనకు భద్రత ఉంటుంది అని. అది మనకు బాగా తెలుసు. శత్రుకు మేషకు అబేద్గోలకు దేవుడు ఏర్పాటు చేసిన భద్రత ఇది అగ్నిలో, దానియేలుకు ఏర్పాటు చేసిన భద్రత సింహాల బోనులో, మరి ఇశ్రాయేలు జనాంగముకు ఏర్పాటు చేసిన భద్రత మరి సముద్రపు గట్టున, ఆఖరిగా ఫరో సైన్యము దగ్గర ఎలీషాకు ఏర్పాటు చేసిన భద్రత అది అదృశ్యమైన భద్రత. మరి యాకోబు కుమారులకు, యాకోబుకు ఏర్పాటు చేసిన భద్రత పరులకు భయమును కలిగించి వారు దేవుని యొక్క పిల్లలని గుర్తించే విధముగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూడొచ్చు. మరి ఇహలోకమందున మనకు రాబోయే అతి ప్రాముఖ్యమైన భద్రత ఏంటంటే ఆఖరి దినములలో, హల్లెలూయా, ఏ దినములలో? ఆఖరి దినములలో కూడా ఓ ప్రత్యేకమైన భద్రత మనకు ఉంటుంది. అది ఇహమందున
పరమందును కూడా మనకు కనిపిస్తుంది. ఆ భద్రత మనకు చాలా చాలా అవసరమైంటుంది. అది నిత్యము కూడా కదలక సీయోను కొండవలే విశ్వాసులుగా ఉన్న వారికే ఇది ఏర్పాటు చేయబడుతుంది. ఇది ముందు విడిపింపబడేవారు గలరు, తిరిగి మళ్ళీ విగ్రహాల్లోనికి వెళ్ళిన వారు గలరు. కొద్ది రోజులు దేవుని చేత నడిపింపబడుచు అపవాది చేత నడిపింపబడి వారు కూడా గలరు. మరికొందరు కొంతకాలము సేవ చేస్తూ కొంతకాలము సేవకు దూరమైన వారు కూడా గలరు. అతి శ్రేష్టముగా మరి దేవుని యొక్క నామం పేరిట కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ కొన్ని రోజులు ప్రార్థన నిలిపేసేవారు కూడా గలరు. కానీ నిత్యము కూడా మనకు దేవుని యొక్క భద్రత కావాలనుకుంటే, ఇహమందున పరమందున కూడా దేవుని యొక్క భద్రత మనకు ఏర్పాటు చేయబడాలంటే, మొదటిగా మనం పారవేసిన విగ్రహములను తిరిగి ముట్టకూడదు. బాగా గమనించండి, నేను చెప్పబోయే అతి ప్రాముఖ్యమైన విషయం. మనం పారవేసిన అన్ని దేవతా విగ్రహములను మనం ఎన్నటికీ కూడా ముట్టకూడదు. రెండవదిగా దేవుని చేత మాత్రమే నడిపింపబడి వారముగా కావాలి. దేవుని చేత ఎందరైతే నడిపబడుతురో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు అవుతురు అని లేఖనములు సెలవిస్తున్నాయి. మనము దేవుని యొక్క పిల్లలు అవుటకు దేవుని చేత మాత్రమే మనం ఆఖరి వరకు నడిపింపబడవలసిన వారమై ఉండాలి. మూడవదిగా మనం ఎల్లకాలము ప్రార్థన మరవకూడదు. శ్రమ రాని, శాసనాలు రాని, బాధ కలగని, బందీలుగా మనం మార్చబడిన తప్పనిసరిగా ప్రార్థన అన్నది మనము ఎప్పటికి కూడా మరవకూడదు, వదలకూడదు, క్రమము మనము తప్పిపోకూడదు. దానివలన మనకు ఆఖరిది మనకు ఏర్పాటు చేయబడుతుంది. ఐదవదిగా మనం చూసాం, ప్రభువైన క్రీస్తు వారికి దాసులుగా, సేవకులుగా కొద్ది రోజులు సేవ చేస్తూ కొద్ది రోజులు దూరం అయిపోయే యూదా ఇస్కరియోతులాగా మనం ఉండకూడదు. తప్పనిసరిగా మన సేవ జీవితము, సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా అది గంట కానీ 2 గంటలు కానీ, అది రోజు కానీ, వారంలో 2 రోజులు కానీ, నెలలో 6 రోజులు కానీ, మనం తీసుకున్న తీర్మానం చొప్పున నెల కాలం అంతయు కానీ, శాశ్వత జీవితం అంతయు కూడా కానీ ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా మనం సేవలోనే కొనసాగాలి. అలాంటి సమయము ఇచ్చిన వారికి దేవుని యొక్క భద్రత ఆఖరి వరకు ఉంటుంది. హల్లెలూయా, ఆఖరి వరకు ఉంటుంది. ఆ ఆఖరి భద్రతను కూడా మీకు లేఖనాలను చూపిస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ఆఖరి దినములలో, అటు తర్వాత అంతిమ దినములలో భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద నైనను సముద్రం మీద నైనను ఏ చెట్టు మీదైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండిరి చూచితిని. మరియు సజీవుడగు దేవుని యొక్క ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రముకును హాని కలగజేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను అతని నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన చెప్పగా వింటిమే, ఇశ్రాయేలు గోత్రముల్లో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. కింద అన్ని గోత్రాలు వారు ఉన్నారు. దేవుని మహిమ కలిగాక ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలాడు వారిలో నుండి వచ్చిన ఎవడును లెక్కింపజాలనంత గొప్ప జనాంగము సమూహము కనబడినదంట. దేవుని మహిమ కలిగాక కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఆఖరి దినముల్లో దేవుడు మనకు ఏర్పాటు చేయబడే భద్రత. ఆ మొదటి వచనాన్ని మనం చూసాం. ఆ తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచుండి, భూమి మీదనైనను సముద్రం మీదైనను చెట్టు మీదనైనను గాలి వీచకుండా భూమి యొక్క 4 దిక్కుల వారు వాయువులను పట్టుకుని ఉన్నారంట. గాలి వీచకుండా ఇది ఆఖరి సమయం. గాలి వీచలేదంటే ఇంక మనుషులు ఎవరు కూడా ఉండరు. చెట్లు ఏది కూడా జీవముగా ఉండదు. భూమి మీద జంతువులేవి కూడా సజీవముగా ఉండవు. మనుషులు ఎవరు కూడా బ్రతికి ఉండరు. అలాంటి సందర్భంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉండవారు, దేవుని చేత ముద్రింపబడిన వారు, అంటే దేవుని చేత ఎన్నుకోబడి విగ్రహముల జోలికి వెళ్లకుండా ఉండిన వారు. రెండవదిగా దేవుని చేత నడిపింపబడుచు దేవుని యొక్క నడకలో ముందుకు వాక్యానుసారముగా జీవించిన వారు, దేవుని యొక్క నామం పేరిట నిత్యము క్రమముగా ప్రార్థన చేయుచుండిన వారు, దేవుని యొక్క సేవ కొరకై విరివిగా ఉపయోగపడుచు ఉండేవారు, దేవుని యొక్క నామము మహిమకరముగా ఎన్నటికీ కూడా విగ్రహముల జోలికి వెళ్ళని వారు. ఈ 5 రకాల వారికి 6వ రకమైన భద్రత ఆఖరి రోజుల్లో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ భద్రత ఏంటంటే, ప్రపంచములో జీవి ఏది కూడా నివసించేదానికి అవకాశం లేకుండా వాయువులను ఆ 4 దుత్తులు 4 దిక్కుల్లో పట్టుకున్నప్పుడు దేవుని యొక్క దుత్త దేవుని చేత పంపడినది దేవుని యొక్క బిడ్డలకు మాత్రమే భద్రత ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగాక. దేవుని యొక్క బిడ్డలకు ఏర్పాటు చేసే ఆ భద్రత చాలా చక్కగా ఉంటుంది. 3వ వచనం, ఈ దూత మేము దేవుని దాసులను వారి నొసలు యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అంటే భద్రత అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది. దానియేలు దగ్గర సింహాల నోలు మూయడానికి దూత. యాకోబు పిల్లలకు దేవుని యొక్క భయం పుట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉంటున్న పట్టణం వారికి దేవుని యొక్క భయములు కలిగిన కనుక వారిని వారి పిల్లలను తరమలేకపోయారు. దేవుని యొక్క భయం ఆ పట్టణంలో దేవుడు పుట్టించను. కానీ దేవుని యొక్క దూత దేవుని యొక్క దాసులు, మా దేవుని దాసులను వారి నొసళ్ళ మీద ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లుకైనను హాని చేయవ. దేవుని యొక్క దాసులు ఎవరు అంటే పిలువబడిన వారు, విగ్రహాలకు దూరమైన వారు, ఎన్నుకోబడిన వారు, ప్రార్థనా పరులు, దేవుని యొక్క సేవకులు, దేవుని నామానికి మహిమ తెస్తూ దేవుని యొక్క అడుగు జాడలో నడిచేవారు, దేవుని యొక్క నడిపింపు చేత ముందుకు కొనసాగే వారిని దేవుని యొక్క దాసులుగా పిలవడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క పిల్లలడానికి అవకాశం ఉంటుంది. ఆఖరి దినముల్లో కూడా ప్రపంచమంతా నాశనమైనా కూడా ఈ 5 లక్షణములు కలిగిన వారు ఎప్పటికీ నాశనము కానే కారు. ఎర్ర సముద్రం వారు నాశనం చేయలేదు, ఫరో సైన్యము వారి నాశనము చేయలేదు, ఆ పట్టణములు వారు అందరూ కలిసినా వారిని తరమలేక పోయారు. సింహాలు నాశనము చేయలేకపోయాను, సిరియా సైన్యము ఎలీషాను నాశనము చేయలేకపోయాను. ఆఖరి దినముల్లో కూడా వాయువులను పట్టుకున్నప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు నాశనము కానేరరు. కారణం దేవుని యొక్క భద్రత వారికి ఉంటుంది కనుక. దాని మహిమ కలిగాక కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క భద్రత నీకుంటే కూడా ప్రస్తుత కాలం ముందు వ్యాధులు సంక్రమించవు. ఎందుకంటే సిరియా సైన్యమే ఎలీషాను ఏమీ చేయలేకపోయాను, ఫరో సైన్యమే ఇజ్రాయెల్ జనాంగం ఏమీ చేయలేకపోయాను, సింహాలే దానియేలును ఏమీ చేయలేకపోయాను, అగ్నియే శద్రకు మెషకు అబేద్గోలను ఏమీ చేయలేకపోయాను. దేవదూతలకు కూడా పంపబడిన 4 దూతలకు కూడా దేవుని యొక్క బిడ్డలను ఏమీ చేయలేకపోయాను. ప్రియమిత్రులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టకరముగా మనం జీవిస్తే వ్యాధులు సంక్రమించవు, బాధలు సంక్రమించవు, ఓటమి రాదు, భయము పుట్టదు. మన ప్రభువుని క్రీస్తు వారికి మహిమకరముగా జీవిస్తే దేవుని యొక్క భద్రత మనకుంటే తప్పనిసరిగా మనం అన్ని విషయాల్లో కూడా గెలుపులో ముందుకు కొనసాగుతాం, ధైర్యంతో ముందుకు కొనసాగుతాం, ఆరోగ్యంతో ముందుకు కొనసాగుతాం. దేవునికి మహిమకరముగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెనక్కి మనం వెళ్ళం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు, మనకు తోడుగా ఆయన ఉంటాడు, మనకు కావలసిన సహకారము ఆయన అనుకున్నప్పుడు ఇస్తాడు. మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పనులు 5 విషయాలు మనకు గుర్తు చేశాను. మొదటిది చెబుదాం. మొదటిది మన తప్పిదములను మనం ఒప్పుకొని దేవుని యొక్క సముఖంలో ఉండేవారముగా కావాలి. రెండవది దేవుని చేత నడిపింపబడువారముగా ఉండాలి. మనం అప్పుడప్పుడు దయ్యాల చేత నడిపింపబడతాం, కాలాల చేత నడిపింపబడతాం, ఇంకా అప్పుడప్పుడైతే మనుషుల యొక్క మాయోపాయముల చేత నడిపింపబడతాం, మంత్రగాల చేత నడిపింపబడుతూ ఉంటాం, శాస్త్రాల చేత నడిపింపబడుతూ ఉంటాం, పుస్తకాల చేత నడిపింపబడుతూ ఉంటాం, అధికారుల చేత నడిపింపబడుతూ ఉంటాం, అంధకార శక్తుల చేత నడిపింపబడుతూ ఉంటాం. కానీ అవేవి కూడా దేవుని దగ్గర భద్రత మనకు ఏర్పాటు చేయనివ్వవు. అందుకని మనం దేవుని చేత మాత్రమే నడిపింపబడువారముగా ఉండాలి. మరి మూడవది, మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎందుకంటే చాలా మంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు చెప్పండి? కడుపు నొప్పి వచ్చినప్పుడు మోకరిస్తారు, వ్యాధి వచ్చినప్పుడు మోకరిస్తారు, బాధ కలిగినప్పుడు మోకరిస్తారు. మనం అనుకున్నవి జరుగుతాయో జరగవో అని అప్పుడు మోకరించేవారు ఉన్నారు. కానీ అది దేవునికి ఇష్టం లేదు, అది దేవుని యొక్క భద్రతను తీసుకురాదు. క్రమముగా ప్రార్థించే వారికి దేవుని యొక్క భద్రత అనుగ్రహింపబడి ఉంటుంది. అక్రమము చేయ వారికి భద్రత ఉండదు. దయచేసి మీరు ఎవరైనా ప్రార్థనా పరులు ఉంటే క్రమముగా ప్రార్థన చేయడము నేర్చుకోనండి. మన అవసరతల కొరకు ప్రార్థన చేసేది వేరే, కానీ మనం క్రమముగా ప్రార్థన చేయడము వేరే. దేవుని యొక్క సముఖంలో తప్పనిసరిగా మనం క్రమముగా ఉండవలసిన వారమైనా. నా సెల్ ఉంది, ఈ సెల్లులో ఒక టైమింగ్స్ పెడతాం. పలానా టయానికి కరెక్ట్గా ఏం కావాలి, అలారం మోగాలి అని. ఎంత టైం మోగుతుంది చెప్పండి? ఇది టయానికే మోగుతుంది. ఇప్పుడు కొన్ని ఫ్యాన్లు వచ్చాయి, కరెక్ట్గా 20 నిమిషాలు ఆఫ్ కావాలంటే 20 నిమిషాల దగ్గర పెడితే కరెక్ట్గా 20 నిమిషాలకే అది ఆఫ్ అయిపోతుంది. చూడండి, యంత్రం చాలా స్పష్టంగా పనిచేస్తుంది. యంత్రమును తయారు చేసిన మనిషి మాత్రం క్రమముగా పని చేయటం లేదు. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కూడా ఏం కావాలంటే క్రమము కలిగిన వారు కావాలంట. క్రమముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చుట్టూ దేవుని యొక్క భద్రత ఏర్పాటు చేయబడి. అది మూడవదిగా మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మరి నాలుగవదిగా ఏం చేయాలి?
సేవ చేయాలి. ఏం సేవ చేయాలండి? ఎలాగ సేవ చేస్తాం? తెల్ల వస్త్రాలు వేసుకొని వెళ్ళాలా సేవ అంటే అనుకునేవారు మరి కొందరు. చాలా మంది మనకు కనిపిస్తుంది తెల్ల వస్త్రాలు వేసుకొని బైబిల్ వారి చేతిలో పట్టుకుని నల్ల బైబిల్ పట్టుకుని పోతేనే సేవ, లేకపోతే బైబిల్ సంకలు వేసుకొని పోతేనే సేవ, లేకపోతే సేవ కాదు అనుకునేవారు ఉన్నారు. వాస్తవానికి అలాంటి వారు సేవ చేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నిజమైన సేవకులకి హృదయంలో ఒక తలంపు ఉంటుంది. ఆ తలంపు ఏంటంటే క్రీస్తుని ఎవరికో ఒక్కరికి ఏదో విధముగా చెప్పుదాం. హల్లెలూయా. అక్కడ బైబిల్ అవసరం లేదు, బ్యాగ్ అవసరం లేదు, ఖచ్చితంగా తెల్ల వస్త్రాలు వేసుకోవాల్సిన పని లేదు. వారికి కావలసిన తలంపు ఏముంటుందంటే క్రీస్తుని గురించి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు సహోదరుని కింద మాట్లాడుతుంది, మా మర్ది గారు వచ్చారండి, మొదటిగా నేను యేసు ప్రభువుని గురించి చెప్పాను, దేవుని దగ్గరికి నడిపించాను. నేను సేవకురాలు కాదు, సేవకురాలను ముద్రాముకు లేదు, కానీ మనిషి కనిపిస్తే ఆ మనిషికి సువార్త చెప్పాలి, క్రీస్తుని పరిచయము చేయాలి. ఉదాహరణ ఆలోచించండి, మనకు గాన ఒక మంచి కలెక్టర్ పరిచయం ఉన్నారు, నేరుగా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నట్టే కలెక్టర్ని మన మిత్రులకు పరిచయం చేస్తాం చేయమా? నేను మా కలెక్టర్ అండి, మా ఫ్రెండ్ అండి అని చెప్పమా? చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు ఉదాహరణకి మన కొడుకే కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చెప్తాం? ఉదాహరణకి మా దగ్గర వర్మ ఉంటాడు, అప్పుడప్పుడు అబ్బాయి అనుకుంటాడు నేను కలెక్టర్ కావాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి నేను కలెక్టర్ అవుతానండి. ఉదాహరణకి వర్మ గారు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాను నేను చెప్పండి? ఏం చేస్తాను? ఆ అబ్బాయి మా బిలీవర్ అండి, మా విశ్వాసి, చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అబ్బాయి కలెక్టర్ కావాలి, అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి అని ఇతరులకు అతన్ని పరిచయం చేస్తాను, ఇతరులకు కూడా అతనికి పరిచయం కలిగిస్తాను. కారణం ఏంటంటే మనకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మనం పరిచయం చేస్తాం ఇతరులకి. మనకంటే తక్కువ వ్యక్తిని ఎప్పుడు మనం పరిచయమో చేయడానికి ఎప్పుడు మనము పూనుకోం. వీడు నా ఫ్రెండ్ అండి, వీడు దొంగ అని పరిచయం చేస్తామా? వీడు నరహంతకుడు అండి, వీడు మా ఫ్రెండ్ అండి, మా కొడుకు అండి అని పరిచయం చేస్తామా? చేయం. గొప్పవారిని మనం ఎప్పుడు కూడా ఇతరులకు పరిచయం చేస్తాం. మనకు దేవుడు చాలా ముఖ్యమైన ఫ్రెండ్, మనకు నిజముగా ఆయన శ్రేష్టమైన అధికారి, సర్వాధికారము కలిగిన దేవదేవుడు. ఆ దేవుణ్ణి మనము చేయవలసిన ఒకే ఒక పని, పరిచర్య చేయవాడు, పరిచారకుడిగా మలచబడిన వాడు, సేవ చేస్తున్న వ్యక్తికి ఆలోచన రావాల్సింది ఏంటంటే నాకు మంచి స్నేహితుడు దొరికాడు, ఆయనే యేసయ్య. నాకు మంచి అధికారి దొరికాడు, ఆయనే యేసయ్య. నాకు మంచి వైద్యుడు దొరికాడు, ఆయనే యేసయ్య. నాకు మంచి సమాధానకర్త దొరికాడు, ఆయనే యేసయ్య. అటు ఆయన గురించి మనము ఇతరులకు పరిచయం చేయటమే ఇదని ముందు నిజమైన సేవ పరిచర్య. ప్రేమితులుగా కూడిన ప్రియ సహోదరి సహోదరుల, దాని వలన దేవుని యొక్క భద్రత మనకు ఏర్పడుతుంది. అందుకని మనము 4వదిగా సేవ చేసేవారముగా ఉండాలి. 5వదిగా విగ్రహముల జోలికి మనం ఎప్పటికీ వెళ్ళకూడదు. అప్పుడే మనకు ఆఖరి భద్రత ఏర్పాటు చేయబడుతుంది. శరీరానికి భద్రత, ఇంటికి భద్రత, పిల్లలకు భద్రత, మన దేహానికి భద్రత, ఆఖరిగా మన ఆత్మకు కూడా భద్రత. పరలోక రాజ్యం ముందు దేవుని యొక్క దూతలు అక్కడ చక్కగా చెప్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలను మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని యొక్క గొప్ప జన సమూహము కనబడెను. ధరించిన వారై సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకర్తకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారే. దేవుని మహిమ కలిగాక చాలా స్పష్టమైన విషయం. అందరినీ సమకూర్చి అందరికీ కావాల్సింది ఏర్పాటు చేసి అన్ని జనాంగమును ఒక చోట చేర్చి వారు దేవుని స్తుతించేవారుగా, దేవుని కనపరిచేవారుగా తయారు చేయబడ్డారు. వారు సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. 12వ వచనం చెప్తుంది, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. అట్టి ధన్యత మనకు రావాలనుకుంటే మనం పైన ఉంటున్న 5 లక్షలను పాటించే వారమైతే మనకు పరలోక రాజ్యంలో భద్రత, 6వ భద్రత కూడా ఏర్పాటు చేసి మనము దేవుని యొక్క రక్షణ వస్త్రములను, మహిమ కలిగిన తెల్ల వస్త్రములు ధరించిన వారమై దేవునికి మహిమకరముగా ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన నామానికి ఘనత తెచ్చే వారముగా మనం ఉంటాం. దేవుని మహిమ కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క భద్రత నీకు కావాలనుకుంటే ఈ దినం నుంచి ఈ 6 కండిషన్లకు నువ్వు లోబడి ఉంటే దేవుని యొక్క భద్రత నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ, నీ ఆత్మ చుట్టూ, నీ చుట్టూ, నీ పనుల చుట్టూ, నువ్వు చేస్తున్న సమస్త పనుల చుట్టూ కూడా దేవుడు నీకు సహకారం అందిస్తాడు. ఆయన నిన్ను సత్ఫలితాల వైపుకు నడిపిస్తాడు. దేవుని మహిమ ఓటమి ఉండదు.
గెలుపు మాత్రమే ఉంటుంది. భయం ఉండదు, ధైర్యం మాత్రమే ఉంటుంది. అనారోగ్యం ఉండదు, ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. అసమాధానం ఉండదు, సమాధానం మాత్రమే ఉంటుంది. అజ్ఞానం ఉండదు, జ్ఞానం మాత్రమే ఉంటుంది. దేవుని నామానికి మహిమకరముగా జీవించే అవకాశం మనకు లభిస్తుంది. దేవుని యొక్క భద్రత మనకుంటే దేవుడే మనకు సహకారుడుగా ఉన్నట్టు. అందుకనే ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా దేవుని యొక్క భద్రతను కోరుకుందాం. ఈ 6 విషయాల్లో ఎక్కడైనా మనం తప్పిపోయామా అన్నది ఒకసారి ప్రశ్నించుకుందాం. మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క భద్రత మనకు అవసరం. దేవుని యొక్క భద్రత మనకు ఉండాలి. దేవుని యొక్క భద్రత మనకు కావాలి. దేవుని యొక్క భద్రతలో మనం నిలవాలి. దేవుని యొక్క భద్రతను మనం అనుభవించాలి. దేవుని యొక్క భద్రతలో మనం కొనసాగాలి. దేవుని యొక్క భద్రత మనకు అత్యవసరమో. ఎవరికి దేవుని యొక్క భద్రత దొరుకుతుంది? దేవుని యొక్క భద్రత ఎవరికి అనుగ్రహింపబడుతుంది? దేవుని యొక్క భద్రత ప్రస్తుత కాలమందున నీకుందా? దేవుని యొక్క భద్రతను నువ్వు పొంది ఉన్నావా? దేవుని యొక్క భద్రత నీకు అనుగ్రహింపబడినదా? ఓసారి ప్రశ్నించుకుందాం. చేసిన తప్పిదమును ఒప్పుకొని తప్పుకుని ఎడల దేవుని యొక్క భద్రత యాకోబుకును యాకోబు పిల్లలకును అనుగ్రహింపబడినట్టుగా నీకును అనుగ్రహింపబడును. అప్పుడు నీకు శత్రువులు ఉండరు, హాని జరగదు, భయము ఉండదు, ధైర్యము ఉంటుంది, ఓటమి ఉండదు, గెలుపు సంభవిస్తుంది, కీడు ఉండదు, మేలు జరుగుతుంది, వేదన ఉండదు, ఆనందము దొరుకుతుంది. ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా జీవించే అవకాశము మనకు అందును. దేవుని చేత నడిపింపబడిన ఇజ్రాయెల్ జనాంగములకు భయము ధైర్యముగా మార్చబడిను, ఆపద మార్గముగా తయారు చేయబడిను, శత్రువులు కనబడకుండానట్టుగా దృశ్యులయ్యరే. దేవుని యొక్క భద్రత ఉండటం వలన సమస్యను వారు తీర్చుకొనగలిగి ఎర్ర సముద్రములో 6 నేల మీద నడుచుకొనగలిగి అవతల గట్టుకు చేరుకోగలిగిరే. కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, శత్రువు, అపవాది, వాని తంత్రాలు ఏవి కూడా దేవుని యొక్క భద్రత ఉంటే మనకు తగలవు, మనకు అంటవు, మనల్ని ముట్టవు, మనకు హాని చేయలేవు, కీడును మనకు తలపెట్టలేవు, అపాయములు మనకు జరగవు. దేవుని యొక్క భద్రత ఉన్న వ్యక్తులకి దేవుని యొక్క భద్రత దేవుని చేత నడిపింపు వారికి దొరుకును. దేవుని యొక్క భద్రత ఆయనతో సమీపస్తులై ప్రార్థన చేసే వారికి దేవుని యొక్క భద్రత కల్పింపబడుతుంది. ప్రార్థన చేద్దాం, క్రమముగా ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం, విసుకక ప్రార్థన చేద్దాం. ప్రభువైన క్రీస్తు వారికి మహిమ తెచ్చే ప్రార్థనా పరులముగా తయారు చేయబడదాం. దేవుని యొక్క భద్రత కొరకు మరి దేవుని యొక్క పరిచర్య చేద్దాం. ఎలీషాలాగా ప్రార్థిస్తూ పరిచర్య చేద్దాం. ప్రభు యొక్క సేవలో మనం ముందు కొనసాగుదాం. ఇతరులకు దేవుని గురించి తెలియజేసి పరిచర్యలో పాల్గొందాం. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చాటిద్దాం. మనం పొందుకున్న మేలులను వివరిద్దాం. మనం చేసిన ఉపకారములను అందరికీ గుర్తు చేద్దాం. ప్రభువైన క్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని అనేక మంది తెలుసుకునే విధముగా ప్రకటిద్దాం. సేవ పరిచర్యలో ఉన్నవారికి దేవుని యొక్క భద్రత ఉంటుంది. దేవుని యొక్క భద్రత ఉంటుంది. మరి విగ్రహముల జోలికి వెళ్ళకూడనట్టుగా ఉండు వారికి, నిరంతరము క్రీస్తుతోనే కొనసాగు వారికి దేవుని యొక్క భద్రత ఆఖరి వరకు, పరలోకం వరకు, వాయువులు నలుదిక్కుల మరి నిలిపేసే సందర్భములో కూడా దేవుని బిడ్డలైన దేవుని దాసులైన వారికి ముద్ర వేయబడి మోక్ష నగరానికి వారిని వారసులుగా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్టి మహాకృపకు మనమందరం పాత్రలో అవుదాం. దేవుని యొక్క భద్రత కావాలని మనమందరం ఆశిద్దాం. మోకరించుకుని ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. మహాపరిశుద్ధానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు. మీ భద్రత మాకు అవసరమై మీ సముఖంలో మేమందరం కూడా మోకరించి ఉంటున్నాం. నా తండ్రి, యాకోబుకును యాకోబు పిల్లలకును మీరిచ్చిన భద్రత మాకును మా పిల్లలకును ఇక్కడ కూడి ఉంటున్న వారికి మీరు దయచేయండి. మేము చేస్తున్న తప్పిదములను ఒప్పుకొని దాన్ని పశ్చాత్తాపపడుచు దానిలో నుంచి మేము బయటకు వచ్చేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ భద్రత నిత్యము మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ చేత మాత్రమే నడిపింపబడేవారముగా, మేము ఎవరి చేతను నడిపింపబడకుండానట్లుగా మనుషుల చేతలు కానీ మనుషుల యొక్క మాయోపాయముల చేత కానీ
నా తండ్రి పుస్తకముల చేత గాని, పుస్తకములో ఉంటున్న మాటల చేత గాని మేము నడిపింపబడకుండానట్లుగా, మా పై అధికారుల చేత గాని, నా తండ్రి అంధకార శక్తుల చేత గాని, దుష్టుని ఆలోచన చెప్పును గాని మేము నడవకుండానట్లుగా మీ సహకారం చేత, మీ నడిపింపు చేత మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిలో నడిచారో ఆ విధముగా మేము కూడా నీ వాక్యము చేత నిత్యము నడిపింపబడు వారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని వేడుకొని చుట్టున్నాం. నిత్యము నా తండ్రి మేము ప్రార్థించే ప్రార్థనా పరులముగా తయారు చేయండి. నా తండ్రి శద్రకు, మెషకు, అబేద్గోలు వలె నా తండ్రి విగ్రహముల జోలికి వెళ్ళకుండాట్లుగా మేము మీ భద్రతలో ఉండేవారముగా, దానియేలు వలె నిత్యము ప్రార్థన చేయొచ్చు మీ సముఖంలో నిలుచువారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. శద్రకు, మెషకు, అబేద్గోలుకి ఇచ్చిన భద్రత, దానియేలుకి ఇచ్చిన భద్రత మీరును నా తండ్రి మాకును ఇక్కడ మోకరించిన వారికి అందరికీ మీరే దయచేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృప గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది. మీ సేవ పరిచర్యలో మేము ముందుకు కొనసాగొచ్చు. మీ సేవ పరిచర్యలో మేము అడుగులు వేస్తూ మీ సేవ పరిచర్య చేయాలని ఆశ కలిగి మేము ఉండుటకు మీ సహకారం అందించి ఎలీషా చుట్టూ ఏ రీతిలో మీ అగ్ని రథములు, అగ్ని గుర్రములు నా తండ్రి పర్వతములు ఏ రీతిలో ఉండినో అదే విధముగా మా చుట్టూను కూడా పర్వతములు, అగ్ని రథములు, గుర్రములు ఉండి విధముగా మీ భద్రత నా తండ్రి శత్రువుల చేత మాకు ఏ హాని జరగకున్నట్టుగా, అపవాది అగ్ని బాణములు ఏది మాకు తగలకుండానట్లుగా నా తండ్రి మీరే అగ్ని పర్వతములను మా చుట్టూ ఉంచి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇహమందునే కాక పరమందును కూడా నతని ఇప్పుడే కాక ఎల్లకాలమందున నతని ఈ క్షణములోనే కాక యుగ యుగముల వరకు నతని ఈ రోజే కాక తరతరముల వరకు మీ భద్రత మాకుండి విధముగా మేము భక్తితో మిమ్మల్ని కొనియాడే భక్తులముగా, విశ్వాసముగా తయారు చేపట్టుకో. నతని దూత వేసిన ముద్ర నతని మీ బిడ్డలముగా, మీ దాసులముగా, నతని మీ సంతానముగా, ఎన్నుకోబడిన వారముగా, పిలువబడిన వారముగా, ఎత్తబడి గుంపులో ఉండువారముగా, మహిమ శరీరము దాల్చువారముగా నా తండ్రి ఆ లక్షల మందిలో మేము కూడా ఉండువారముగా, ఆ గోత్రముల వారిలో మేము కూడా ఉండువారముగా, ఆయా భాషలు మాట్లాడే వారిలో మేము కూడా ఉండువారముగా, ఆయా ప్రదేశాలకు సంబంధించిన వారిలో మేము కూడా ఉండువారముగా, ఎత్తబడే వారిగా ఉండుటకు అనుకూలతలు ఏర్పాటు చేసి మహిమ శరీరము దాల్చిన మహిమ కలిగిన వ్యక్తులముగా మీ మహిమను చూసేవారముగా మేము తయారు చేయబట్టుకు అవకాశం కలిగించమని, అట్టి ఆత్మ భద్రత కూడా మీరే మాకు కలిగించి మీ కృప చేత, మీ కాపుదల చేత మమ్మల్ని నింపమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఇక్కడ చేయబోతున్న ప్రార్థనలన్నింటినీ కూడా ఎలీషా ప్రార్థన ఆలకించినట్టుగా, దానియేలు ప్రార్థన ఆలకించినట్టుగా, యాకోబు ప్రార్థన ఆలకించినట్టుగా నా తండ్రి మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించి మీ నామమునికి ఏమని తెచ్చుకోమని మీ దాసులుగా, మీ సేవకురాండ్రులుగా నా తండ్రి చేస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా మీరు సమాధానమిస్తూ వచ్చిన ప్రతి బిడ్డకు సంపూర్ణమైన సమాధానమును కలిగించి వారిని కష్టముల నుంచి తప్పించండి, వేదనల నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి తప్పించండి, బాధల నుంచి తప్పించండి, రోధుల నుంచి విడిపించండి, అపవాది కోరల నుంచి తప్పించండి. నతను వీరికి వస్తున్న రోగములు, వీరికి వస్తున్న రోధుల నుంచి విడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రార్థనలు మీరు వింటూ మీ కార్యములు మీరు జరిగిస్తూ మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ మీ యొక్క నామం పేరిట వచ్చి ధనితులు మాకు అందిస్తూ మీకు కృపతో చేత మీరు నడిపింపబడేవారముగా మీ ప్రత్యేకమైన భద్రత మీరు మాకు అనుగ్రహించాలని విశ్వసిస్తూ మేము ముందుకు కొనసాగుటకు అవకాశం కలిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఇంతవరకు భద్రతను మాకు అనుగ్రహించిన భద్రత గురించి మాకు వివరించిన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్.